శ్రీ విఘ్నేశ్వరాయ నమః. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శ్రీ గురుభ్యో నమః. ఆపదాం అపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. శ్రీరామకృతికర్తారం భక్తలోకశిరోమణిం వందేహం తులసీదాసం మహాకవి వతంసకం. యత్ర యత్ర రఘునాథకీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నమత రాక్షసాంతకం. ప్రియ భగవద్బంధువులారా, మనం గత 5 రోజులుగా గోస్వామి తులసీదాస్ గారు రచించినటువంటి శ్రీరామ చరిత మానసం, అది ఆ గ్రంథం పేరు. దాన్ని అనుసంధానం చేసుకుంటున్నాం. నిన్నటి రోజున పరమ పవిత్రమైనటువంటి పార్వతీ పరమేశ్వరుల యొక్క కళ్యాణ మహోత్సవాన్ని చెప్పుకున్నాం. అలాగే కళ్యాణం అయిన తర్వాత ఆ కైలాసంలో శివపార్వతుల మధ్య జరిగినటువంటి సంవాదం విన్నాం. దాంట్లో అమ్మవారు తన మోహాన్ని విడిచిపెట్టి పరమేశ్వరుని కొన్ని ప్రశ్నలు వేసింది. రాముడు గురించి, రామాయణం గురించి అడిగింది. అప్పుడు ఈశ్వరుడు పరమ ఆనందంతో శ్రీరామ అవతార రహస్యాన్ని అమ్మవారిని నిమిత్తంగా చేసుకొని మన అందరికీ కూడా చెప్తున్నాడు పరమేశ్వరుడు. దాన్ని ఈ రోజున మనం శ్రవణం చేసే ప్రయత్నం చేద్దాం. ఈశ్వరుడు చెప్తూ ఉన్నాడు అమ్మవారికి, భవానీ, శ్రీరామ చరిత్ర అనేటువంటి నిర్మలమైన శుభంకరమైనటువంటి కథను చెబుతాను విను. మొట్టమొదట దీన్ని కాకభూషుండి అనేటువంటి ఒక మునీశ్వరుడు పక్షిరాజు అయినటువంటి గరుత్మంతుడికి చెప్పాడు. వారి యొక్క సంవాదాన్ని గురించి మున్ముందు నీకు చెబుతాను. మొట్టమొదట రామావతారం గురించి విను. ఆ రామావతారం ఉందే, అత్యంత సుందరమైనది, పాపనాశకమైంది. ఆ శ్రీహరి యొక్క గుణాలు, నామాలు, కథలు, రూపాలు అసంఖ్యాకాలు, అపారములు. అయినా కూడా యథాశక్తిగా నీకు చెబుతాను, సాదరంగా విను అన్నాడు పరమేశ్వరుడు. గిరిజ, మనోహరమైనటువంటి, విస్తృతమైనటువంటి, ఉజ్వలమైనటువంటి శ్రీరాముడి యొక్క చరిత్రని వేదాలు, ఆగమశాస్త్రాలు ప్రస్తుతి చేసినాయి. ఓ బుద్ధిమంతురాలా, శ్రీహరి యొక్క అవతారాలకు కారణాలు అనేకం ఉన్నాయి. శ్రీరాముడు వాంగ్మనోబుద్ధులకి అందనటువంటి వాడు. అయినా కూడా సత్పురుషులు, మహర్షులు తమ యొక్క ప్రజ్ఞలని అనుసరించుకొని శ్రీరాముణ్ణి స్తోత్రం చేశారు. వేదాలకు, పురాణాలకు అందనటువంటి ఆ పరమాత్మని ఆ వేదాలు, పురాణాలు కూడా స్తోత్రం చేయడానికి ప్రయత్నం చేసినాయి. ఓ సుముఖి, ధర్మానికి గ్లాని ఏర్పడినప్పుడు నీచులు, అసురులు, గర్వోన్మత్తులు విజృంభించి చెప్పటానికి వీలు లేనటువంటి అధర్మ కార్యాలకు పాల్పడినప్పుడు, బ్రాహ్మణులు, గోవులు, దేవతలు దుఃఖానికి లోనైనప్పుడు, భూమి యొక్క భారం పెరిగిపోయినప్పుడు కృపాళుడైనటువంటి ఆ శ్రీహరి ఆయా అవతారాలను ధరించి సాధుజనుల యొక్క దుఃఖాలను తొలగిస్తూ ఉంటాడు. ఆ శ్రీమన్నారాయణుడు రాక్షసులను సంహరించి దేవతలందరినీ రక్షిస్తూ ఉంటాడు. వేదం యొక్క మర్యాదను కాపాడుతాడు. లోకంలో తన యొక్క ఉజ్వలమైన కీర్తిని విస్తరింపజేస్తాడు. ఇటువంటి కారణాలతో కూడినదే
రాముడి యొక్క అవతారం కూడా. ఈ విధంగా భక్తులైనటువంటి వాళ్ళు ఆ రాముడి యొక్క యశో వైభవాలని కీర్తన చేసుకొని సంసార సాగరాన్ని సులభంగా దాటగలుగుతారు. దయానిధి అయినటువంటి శ్రీహరి తన భక్తుల యొక్క హితం కోసం అవతారాలు దాలుస్తూ ఉన్నాడు. భవానీ, రాముడి యొక్క అవతారానికి చాలా కారణాలు ఉన్నాయి. కానీ ఆ కారణాలలో 1-2 కారణాలు నీకు చెప్తాను. శ్రీహరికి జయుడు, విజయుడు అనేటువంటి 2 ప్రియమైనటువంటి ద్వారపాలకులు ఉన్నారు. నీకు తెలుసు కదా. సనకాది మహర్షుల యొక్క శాపం వల్ల వీళ్ళిద్దరూ కూడా తామస స్వభావాలు కలిగినటువంటి రాక్షసులుగా పుట్టారు. మొదటి జన్మలో వాళ్ళు హిరణ్యాక్షుడు, హిరణ్యకశిపుడు. వాళ్ళు ఇంద్రుడిని కూడా జయించి గొప్ప వీరులుగా ప్రఖ్యాతి పొందారు. ఆ హిరణ్యాక్షుణ్ణి చంపడానికి శ్రీహరి వరాహ అవతారం దాల్చాడు. అలాగే హిరణ్యకశిపుణ్ణి వధించి తన ప్రియ భక్తుడైనటువంటి ప్రహ్లాదుడిని రక్షించడానికి, ప్రహ్లాదుడి యొక్క కీర్తిని వ్యాపింపజేయటం కోసం నరసింహ అవతారాన్ని దాల్చాడు. ఆ జయ విజయులే 2వ జన్మలో రావణ, కుంభకర్ణులు అనే పేర్లతోటి మహావీరులైనటువంటి రాక్షసులుగా పుట్టారు. వాళ్ళు గొప్ప యోధులై దేవతలను కూడా జయించారు. ఇది లోకమంతా తెలుసు. ఈ సనకాదుల యొక్క శాపం వల్ల జయ విజయులు 3 జన్మలలో రాక్షసులుగా పుట్టవాలి. కాబట్టి హిరణ్యాక్ష, హిరణ్యకశిపులుగా పుట్టినప్పుడు భగవానుడు స్వయంగా సంహరించినా కూడా ఆ జన్మలో వాళ్ళకి శాప విముక్తి లేదు. ఎందుకని? ఇంకా 2 జన్మలు వాళ్ళకు ఉన్నాయి కాబట్టి. ఒకసారి వామన అవతారంలో అదితి కశ్యపులకు ఆయన జన్మించాడు. ఆ యొక్క అదితి కశ్యపులే త్రేతాయుగంలో కౌసల్య, దశరథులుగా పుట్టారు. ఒక కల్పంలో ఈ విధంగా అవతారాలు ఎత్తినటువంటి భగవంతుడు జగత్తులో తన యొక్క అద్భుత లీలలను ప్రకటిస్తూ వచ్చాడు. మరో కల్పంలో జలంధరుడు అనేటువంటి రాక్షసులు దేవతలందరినీ యుద్ధంలో ఓడించేశాడు. ఆ దేవతల యొక్క ఆపదలను నివారించడానికి మహేశ్వరుడు కూడా చాలాసార్లు అతడితో భయంకరంగా యుద్ధం చేశాడు. కానీ మహాశక్తివంతుడైన ఆ రాక్షసుని చంపలేకపోయాడు. ఆ రాక్షసుని భార్య అయినటువంటి బృంద, ఆమె యొక్క పాతివ్రత్య మహిమ వలన త్రిపురాసుర సంహారి అయినా కూడా శివుడు వాణ్ణి చంపలేకపోయాడు. అప్పుడు ఒక కపడోపాయంతో విష్ణుమూర్తి ఆమె యొక్క పాతివ్రత్యాన్ని భంగం చేసి దేవతలందరినీ కాపాడాడు. ఈ మోసాన్ని గ్రహించినటువంటి ఆ బృందాదేవి కోపం వచ్చి విష్ణుదేవుణ్ణి శాపం పెట్టింది. లీలా విలాసుడు, కృపాళువు అయినటువంటి శ్రీహరి ఆమె శాపాన్ని సంతోషంగా అంగీకరించాడు. ఆ జలంధరుడే మరో కల్పంలో రావణాసురుడై పుట్టాడు. శ్రీరాముడు యుద్ధంలో అతన్ని వధించి వాడికి మోక్షం ఇచ్చాడు. శ్రీరాముడు మానవుడిగా అవతరించడానికి ఇదొక కారణం. భరద్వాజ, వినవయ అంటున్నాడు యజ్ఞవల్క్యుడు. అమ్మవారికి శివుడు చెబుతున్నాడు. ప్రతి ఒక్క అవతార గాథని కవులు అనేక విధాలుగా గానం చేశారు. శ్రీహరి మానవుడిగా అవతరించడానికి నారదుడి యొక్క శాపం కూడా ఒకటి. ఈ మాట వినగానే పార్వతీదేవి ఆశ్చర్యచకితురాలైంది. ఓ త్రిపురారి, నారదుడు విష్ణుమూర్తికి భక్తుడు కదా, పైపెచ్చు మహాజ్ఞాని. అటువంటి దేవర్షి భగవంతుడిని ఎందుకు శపించాడు? ఆ లక్ష్మీపతి చేసినటువంటి తప్పేంటి? ఆ కథంతా నాకు చెప్పండి అన్న. దేవర్షి అయినటువంటి నారద మహర్షి యొక్క మనస్సు కూడా మోహానికి గురి కావటం, విష్ణుమూర్తి అంతరవాడిని శాపం పెట్టడం,
చాలా ఆశ్చర్యకరంగా ఉంది అన్నది పార్వతీదేవి. అప్పుడు శివుడు చిరునవ్వు నవ్వి, ఓ భవానీ, ఎవ్వడు కూడా జ్ఞాని కాడు, మూఢుడు కాడు. శ్రీరాముడి యొక్క సంకల్పానుసారమే అన్నీ కూడా జరుగుతూ ఉంటాయి అని శివుడంటే, అప్పుడు యాజ్ఞవల్క్యుడు, ఓ భరద్వాజ, శ్రీరాముడి యొక్క గుణగణాలన్నీ నీకు చెబుతాను, సాదరంగా వినవయ్యా అని తులసీదాస్ చెప్తూ ఉన్నాడు. ఓ మనసా, గర్వాన్ని స్వాభిమానాన్ని విడిచిపెట్టి శ్రీ రఘురాముణ్ణి శరణు పొందు. ఆయన నిన్ను ఈ భవసాగరాన్ని నుంచి దాటిస్తాడు అని అంటున్నాడు. ఇక నారదుడి యొక్క మోహం ఏమిటో చూద్దాం. హిమాలయ పర్వతాల్లో అతి పవిత్రమైనటువంటి ఒక గుహ ఉన్నది. అది చాలా మనోజ్ఞమైంది. దాని సమీపంలో నిర్మలమైన గంగానది ప్రవహిస్తూ ఉంటుంది. అటువంటి పవిత్ర స్థలాన్ని చూసి ఒకసారి దేవర్షి నారదుడు సంతోషపడ్డాడు. ఆ పర్వత శిఖరాలని, నదులను, అడవులను చూచినటువంటి నారద మహర్షిలో శ్రీహరి మీద భక్తి పెళ్ళుబిగింది. భగవంతుడి యొక్క నామస్మరణ వల్ల దక్షుడి యొక్క శాపం నుండి నారదుడు విముక్తుడైనాడు. ఎందుకని? దక్షుడుకు పుట్టినటువంటి బిడ్డలందరినీ కూడా సంసార విముక్తులు చేసి విరక్తులు చేశాడు. అందువల్ల దక్షుడు కోపం వచ్చి నారదుడిని శాపం పెట్టాడు. ఏమని? ఎక్కడా కూడా నిలవలేక నీవు 3 లోకాలలో సంచారం చేస్తూ ఉంటావు అన్నాడు. అయితే భగవంతుడి యొక్క దివ్యమైన భవ్యమైన నామస్మరణ వల్ల ఆ శాపం నుంచి కూడా విముక్తుడైనాడు నారదుడు. అంటే మనకేమర్థమవుతుంది? భగవంతుడి యొక్క నామాన్ని గనక మనం పట్టుకుంటే అనేకమైనటువంటి కష్టాలు, నష్టాలు, పాపాల నుంచి విముక్తులయ్యే అవకాశం ఉంది. కలియుగంలో హరే రామనామం, విష్ణునామం, రామనామం, కృష్ణనామం, శివనామం ఏదైనా పట్టుకోవచ్చు తరించిపోవటానికి. అప్పుడు నారదుడు సమాధిలో మునిగిపోయి ఉన్నాడు. ఆ ముని యొక్క తపోనిష్ట గమనించినటువంటి దేవేంద్రుడు భయపడ్డాడు. ఇంద్రుడికి భయం ఎవడైనా తపస్సు చేస్తుంటే. ఎందుకని? తన పదవికి ఏమైనా ఎసరు పెడతాడేమోనని. అసలు వాస్తవానికి అది కాదు కారణం. ఇంద్రుడు ఒక పరీక్షాధికారి. ఎవడైనా తపస్సు చేస్తూ ఉంటే ముందు పరీక్ష పెడతాడు. ఆ పరీక్షలో గనక నెగ్గితే ఏ దేవతను గురించి వాడు తపస్సు చేస్తున్నాడో ఆ దేవత వచ్చి వరాలు ఇస్తాడు. కాబట్టి ఇక్కడ క్వార్టర్లీ, హాఫ్ ఇయర్లీ లాగా పరీక్షలు పెడతాడు ఆయన. పరీక్షాధికారి అని తెలుసుకోవాలి మనం. ఈ తపస్సు యొక్క ప్రభావం వల్ల సరే స్వర్గాన్ని ఆక్రమిస్తాడేమోనని భయపడ్డాడు అనుకున్నాం. వెంటనే మన్మధుడిని పిలిపించాడు. మన్మథ, నా మేలు కోసం నీవు నారదుడి యొక్క తపస్సును భంగపరచమన్నాడు. ప్రపంచంలో కామము, లోభము మొదలైనటువంటి ప్రవృత్తులు కలిగిన వాళ్ళు కాకుల్లాగా ఎల్లప్పుడూ ఇతరులను చూసి భయపడుతుంటారు. అది సహజమే కదా అంటున్నాడు తులసీదాస్. ఎండిపోయినటువంటి ఎముకను కొరుకుతూ ఉన్న ఒక తెలివి మాలిన కుక్క సింహాన్ని చూచి ఆ సింహం తన నుంచి ఆ ఎముక లాక్కొని పోతుందేమోనని భయపడి దాన్ని నోట్లో గరుచుకొని పారిపోతుంది. అలాగే దేవేంద్రుడు భయపడటం కూడా అలాంటిదే అని ఒక ఉపమానం వేశాడు ఇక్కడ. సరే, నారదుడి యొక్క ఆశ్రమానికి వెళ్ళాడు మన్మధుడు. అక్కడ వసంత ఋతువుని సృష్టించాడు. వృక్షాల మీద చిత్ర విచిత్రమైనటువంటి పువ్వులు వికసింపజేశాడు. అక్కడ ఉన్నటువంటి కోకిలలు పంచమస్వరాల్లో పాడుతున్నాయి. తుమ్మిదలు రొద చేస్తున్నాయి. కామాగ్నిని రగిలింపజేసేటటువంటి శీతలమైనటువంటి మందమైనటువంటి సుగంధ పవనాలు వీచటం మొదలుపెట్టినాయి. నవ యవ్వనంలో ఉన్నటువంటి యువతులు, కామకేడిలో ప్రవీణులైనటువంటి రంభాది అప్సరసలు
అక్కడికి వచ్చి అనేకమైనటువంటి రాగాలతోటి పాటలు పాడారు, నాట్యాలు చేశారు, బంతులతోటి రకరకాల ఆటలు ఆడారు. అప్పుడు ఆ మన్మథుడు తన యొక్క సహాయకులందరినీ చూచి సంతోషపడ్డాడు. ఇంకా అనేక ఉపాయాలు పన్నాడు నారదుడి యొక్క తపస్సు పాడు చేయటానికి. కానీ నారదుడి ముందరగా ఆ కపట ఉపాయాలు పనిచేయకపోయేసరికి మన్మథుడు భంగపడ్డాడు, భయపడిపోయాడు. శ్రీహరి యొక్క రక్షణలో ఉన్న వాళ్ళని ఎవడైనా భంగపరచగలుగుతాడా అంటున్నాడు తులసీదాసు. కాబట్టి భగవంతుడి రక్షణలో ఉన్నవాడికి తిరుగుండదు. సరే, మన్మథుడు తన ఓటమిని అంగీకరించి తన సహాయకులతో వాళ్ళందరినీ వెంట పెట్టుకొని నారదుడి యొక్క పాదాల మీద పడి నమస్కారం చేశాడు. కానీ ఇంత పని చేసినటువంటి మన్మథుడి మీద కానీ, ఆ మన్మథుడి పరివారం మీద కానీ నారదుడికి మనస్సులో కోపం ఏమాత్రం కలగల. పైగా ప్రియమైన మాటలతోటి మన్మథుడిని ఓదార్చాడు. అప్పుడు మన్మథుడు ఆయన పాదాలకు మళ్ళా మ్రొక్కి సెలవు తీసుకొని పరివారాన్ని వెంట పెట్టుకొని వెళ్ళిపోయాడు. ఆ మన్మథుడు దేవేంద్రుడి సభకు వెళ్ళి, అయ్యా దేవేంద్ర, నేను ఎంతో ప్రయత్నం చేశాను, కానీ ఆ నారదుడి యొక్క తపో మహిమ ముందు అన్నీ కూడా దిగదూడిపోయిపోయినాయి, నేనేం చేయలేకపోయినాను, నన్ను క్షమించు అని వెళ్ళిపోయాడు. అక్కడ ఉన్న వాళ్ళందరూ ఆశ్చర్యపడ్డారు. నారదుడి యొక్క గొప్పతనాన్ని పొగట్టం మొదలుపెట్టారు. దేవేంద్రుడి సభలో ఉన్నటువంటి మహర్షులు, దేవతలు అందరూ కూడా. వాళ్ళందరూ వెళ్ళి విష్ణుమూర్తికి నమస్కారం చేశారు. ఆ మన్మథుడిని జయించినటువంటి గర్వాతిరేకంతో కూడినటువంటి నారదుడు పరమేశ్వరుడి దగ్గరికి వెళ్ళాడు. ఆయన సమక్షంలో తన గొప్పంతా వెల్లడించాడు. అప్పుడు పరమేశ్వరుడు ఆయన్ని మందలించి, ఓ ముని నారద, స్వాతిశయంతో కూడినటువంటి నీ కామ విజయ గాథని ఎప్పుడు కూడా విష్ణుమూర్తి దగ్గర ప్రస్తావన చేయొద్దు. సందర్భం వచ్చినా కూడా దాన్ని దాచిపెట్టు అని వార్నింగ్ ఇచ్చాడు. కానీ శివుడి యొక్క హితవచనాలు నారదుడికి చెవికెక్కల. ఎంతసేపటికి ఏమనుకుంటున్నాడు, నేను మాయం జయించాను, కామాన్ని జయించాను అనుకుంటున్నాడు. ఓ భరద్వాజ, తర్వాత జరిగినటువంటి వినోదభరితమైనటువంటి కథ చెబుతాను వినవయ్యా అని యాజ్ఞవల్క్య మహర్షి అంటున్నాడు. ఆ శ్రీహరి యొక్క సంకల్పం అత్యంత బలీయమైంది. కాబట్టి ఆ శ్రీహరి సంకల్పమే నెరవేరుతుంది. దానికి విరుద్ధంగా ఎప్పుడూ ఏమీ జరగదు. శివుడి యొక్క సూచనని పెడచెవుని పెట్టినటువంటి నారదుడు బ్రహ్మలోకానికి వెళ్ళాడు. అక్కడ ఆ గానకళా విశారదుడు మహతీనాదంతో శ్రీమన్నారాయణమూర్తిని కీర్తన చేస్తూ వేద శిరోభూషణుడైనటువంటి ఆ మహావిష్ణువు నివసించేటటువంటి క్షీరసాగరానికి వెళ్ళాడు. తండ్రికి నమస్కరించాడు, తండ్రి దగ్గర చెప్పాడు. కానీ తండ్రి చురునవ్వు నవ్వి ఊరుకున్నాడు, కానీ ఏం మాట్లాడలే. వీడికి గర్వం తలకెక్కింది అని ఆయనకు అర్థమైంది. కొడుకే కదా, అయినా కూడా ఉపేక్షించడు. ఈయన పాల సముద్రానికి వెళ్ళాడు. అక్కడ ఆదిశేషుడి మీద పడుకొని ఉన్నాడు పరమాత్మ. అమ్మవారు ఆయన పాదాలు ఒత్తుతూ ఉన్నది. నారదుడిని చూచినటువంటి పరమాత్మ తక్కున లేచాడు, ఎదురు వెళ్ళాడు, చిరునవ్వుతోటి ఆహ్వానించాడు. మునీశ్వర, చాలా కాలానికి వచ్చేశారు నా దగ్గరికి అన్నాడు. శివుడు వారించినా కూడా లెక్క చేయకుండా తన యొక్క కామ విజయగాథని విష్ణువుకి వర్ణించి చెప్పాడు. కానీ ఆ యొక్క శ్రీ మహావిష్ణువు యొక్క మాయ ఉన్నదే,
అది అనుల్లంఘనీయం. దానికి లోబడినటువంటి వాళ్ళు ఈ ప్రపంచంలో ఎవడు ఉండడు. అటువంటి పెనుమాయ అయింది. శ్రీ మహావిష్ణువు ఉదాసీన భావంతో విన్నాడు. మృదుమధురంగా నారదుడితోటి, నారదా, నిన్ను స్మరించినంత మాత్రానే జనుల యొక్క మోహం, మదం, కామం, అభిమానం అన్నీ కూడా దూరం అవుతాయి. ఇంకా మీ విషయం చెప్పటం ఎందుకు అన్నాడు. మునీశ్వర, హృదయంలో జ్ఞాన వైరాగ్యాలు లేనటువంటి వాళ్ళు ఖచ్చితంగా మోహానికి లోనవుతారు. కానీ మీరు బ్రహ్మచర్యంలో వ్రతదీక్ష దక్షులు, ధీరత్వం కలిగిన వాళ్ళు. అటువంటి మిమ్మల్ని మన్మధుడు ఏం చేస్తాడు అన్నాడు. వెంటనే నారదుడు స్వాతిశయంతో, ప్రభు, ఇదంతా కూడా నీ అనుగ్రహ ఫలమే అన్నాడు పైకి. చాలామంది అంటూ ఉంటారు, నాదేం లేదు, అంతా దేవుడిదే అంటాడు. అది పై మాటే, మనసులో నుంచి రాదది. నేను కాబట్టి ఇన్ని పనులు చేశాను అనుకుంటూ ఉంటాడు మూర్ఖుడు. నారదుడు కూడా పైకి అన్నాడు అట్లా. వెంటనే దయాళువైనటువంటి విష్ణుమూర్తి ఆలోచించాడు. ఈ నారదుడి యొక్క హృదయంలో దురభిమానము అనేటువంటి విత్తనం నాటుకొని మొలకెత్తింది. వెంటనే దీన్ని కూకటి వేళ్లతో పెకలించాలి. అలా నిర్మూలించకపోతే ఈయన పతనం అవుతాడు. భక్తులను కాపాడటమే నా వ్రతం. ఏతత్ వ్రతం మమ అంటాడు పరమాత్మ. దీనికోసం నేను ఒక సంఘటన సృష్టిస్తాను. అది నారద మహర్షికి శ్రేయస్సు కూరుస్తుంది. అలా చేయడం నాకు కూడా లీలా విలాసమే అని పరమాత్మ మనస్సులో అనుకున్నాడు. సరే, ఇక నారదుడు విష్ణుమూర్తికి నమస్కారం చేసి ఆ గర్వంతో సెలవు తీసుకొని వెళ్ళిపోయాడు. వెంటనే విష్ణుమూర్తి తన యొక్క మాయను ప్రేరేపించాడు. ఇక ఆ మాయాచర్యల వల్ల ఏం జరిగిందో వినండి. విష్ణుమాయ యొక్క ప్రభావం వల్ల మార్గమధ్యంలో వెంటనే ఆ భూలోకంలో వెళుతూ ఉంటే దారిలో 100 యోజనాల విస్తీర్ణం కలిగిన ఒక నగరం ఏర్పడింది. అందులో నిర్మితమైనటువంటి వివిధాలైనటువంటి భవన శోభలతోటి ఆ అద్భుతమైన నగరం వైకుంఠాన్ని కూడా మించిపోయింది. ఆ నగరంలో ఉన్న స్త్రీ పురుషులందరూ కూడా రతి మన్మధుల్లాగా అందమైన వాళ్లే. ఆ నగరాన్ని శీలనిధి అనేటువంటి రాజుగారు పరిపాలిస్తున్నాడు. అతని దగ్గర అసంఖ్యాకమైనటువంటి అశ్వాలు, ఏనుగులు, పదాతి దళాలు ఉన్నాయి. అతని వైభవం ఇంద్రుడి యొక్క వైభవానికి 100 రెట్లు ఎక్కువగా ఉంది. ఆ రాజుగారు కూడా సహజంగానే సుందరమైన రూపం గలవాడు. మహా తేజస్సు, గొప్ప బలం, నైతిక పటుత్వం ఉన్నవాడు. అతని కూతురు విశ్వమోహిని. ఆమె అందచందాలకి లక్ష్మీదేవి కూడా ముగ్ధురాలవుతుంది. ఆ రాజకుమారి మహావిష్ణువు యొక్క మాయాశక్తే, మరెవరో కాదు. అందుకని ఆమె యొక్క శోభని వర్ణించడానికి ఎవడికి వీలవదు. ఆమెకు స్వయంవరం చాటింపబడింది. పెక్కుమంది రాజులు దానికోసమని ఆ రాజ్యానికి వచ్చారు. కుతూహలంతో నారదుడు కూడా అక్కడికి వచ్చి ఆ నగరవాసుల నుండి అన్ని విషయాలు తెలుసుకున్నాడు. రాజుగారికి తెలిసింది నారద మహర్షి వచ్చాడని. ఆయనే వెళ్ళి భవన ద్వారం దగ్గరికి ఆయనకి నమస్కారం చేసి సత్కారం చేసి ఉచితమైనటువంటి ఆసనం మీద కూర్చోబెట్టాడు. యథోచితమైన మర్యాదలన్నీ చేశాడు. అప్పుడు రాజుగారు తన కూతుర్ని పిలిచాడు. నారద మహర్షికి చూపించాడు ఆ అమ్మాయిని. ఓ మునీశ్వర, ఈమె యొక్క గుణదోషాల గురించి చూసి ఆలోచించి చెప్పండి అన్నాడు. ఆ రాజకుమారి సౌందర్యాన్ని చూడగానే నారదుడిలో ఉన్నటువంటి వైరాగ్యం అంతా మటుమాయమైపోయింది. తదేక దృష్టితో చూడటం మొదలుపెట్టాడు ఆ అమ్మాయిని. తను తాను మరిచిపోయాడు. వెంటనే ఆమె మీద ప్రేమ కలిగింది, మోహం కలిగింది. ఆమెను తనదాన్ని చేసుకోవాలనే ఆలోచన కలిగింది. కానీ బయటకు మాత్రం చెప్పలా.
తనలో తానే తర్కించుకున్నాడు. ఈ అమ్మాయిని వివాహం ఆడగలిగిన వాడు అమరుడవుతాడు, వాడి జన్మ ధన్యం అవుతుంది. అతడు సర్వ విజేత, రణరంగంలో అతడిని ఎవ్వరూ జయించలేరు. ఈమె వరించిన వారికి చరాచర జగత్తంతా కూడా సేవలు చేస్తుంది. నారదుడు ఈ విధంగా ఆమె యొక్క శుభలక్షణాలన్నిటినీ మనసులోనే తర్కించుకుని మురిసిపోతూ ఉన్నాడు. బయటకు మాత్రం ఆమె లక్షణాల్లో కొన్నిటిని మాత్రమే చెప్పాడు. రాజా, మీ అమ్మాయి చాలా అదృష్టవంతురాలు అని చెప్పి వెళ్ళిపోయాడు. బయటకు వెళ్ళిన తర్వాత తనలో తాను వితర్కించుకోవడం మొదలుపెట్టాడు. ఈ రాజకుమారి ఎట్లాగైనా సరే నన్ను వరించేటట్టు చూసుకుంటాను, కాబట్టి జపతపాలకి సమయం సరిపోదు. ఇప్పుడు విధాత, ఈ కన్య నన్ను వరించే ఉపాయం ఏమిటి అని అనుకున్నాడు. ఈ సమయంలో నేను బాగా సుందరంగా రూపొందాలి, అప్పుడు రాజకుమారి నన్ను చూచి తన యొక్క వరమాలను నా మెడలో వేస్తుంది. అందుకని తక్షణమే నేను శ్రీహరి దగ్గరికి వెళ్ళి ఆయన సౌందర్యాన్ని నాకిమ్మని ప్రార్థిస్తాను. కానీ అక్కడికి వెళ్ళటానికి చాలా సమయం పడుతుంది. ఆ హరి తప్ప నాకు హితం చేసేవాళ్ళు ఎవ్వరూ లేరు. ఈ సమయంలో ఆయనే నాకు దిక్కు అని మనసులో భావించాడు. వెంటనే నారదుడు ఆ శ్రీహరిని అనేక విధాలుగా ప్రార్థించాడు. ఆయన లీలామయుడు, దీనికోసం ఎదురు చూస్తున్నాడు, కృపాళు. వెంటనే నారాయణుడు తక్షణమే అక్కడ ప్రత్యక్షమయ్యాడు. ఆ ప్రభువును చూచినటువంటి మన నారదుడు సంతోషపడ్డాడు. ఆనందంతో కళ్ళు చెమ్మగిలినాయి. వెంటనే తన కోరిక తప్పక నెరవేరుతుంది అని నమ్మకం కలిగింది. వెంటనే నాకు సహాయపడమని దీనత్వంతోటి విష్ణుమూర్తిని వేడుకున్నాడు. స్వామి, మీ సౌందర్యాన్ని నాకు ప్రసాదించండి, మీ హరి రూపం నాకు ఇవ్వండి. హరి రూపం, హరి. నేను ఆ అమ్మాయిని వివాహం చేసుకోవాలనుకుంటున్నాను. ప్రభు, నాకు త్వరగా మేలు చేయండి, నేను మీ దాసుణ్ణి, నాకు హితం కలిగేటట్టుగా అనుగ్రహించండి అని పరిపరి విధాలుగా ప్రార్థించాడు. దీనదయాళువైనటువంటి ఆ మహావిష్ణువు తన యొక్క మాయా ప్రభావాన్ని చూసుకొని నవ్వుకొని నారదుడితో అన్నాడు, ఓ నారద మహర్షి, నీకు పరమహితమైన దాన్ని నేను తప్పకుండా చేస్తా. నేను మరో విధంగా చెయ్యను. నా మాట ఎప్పుడు కూడా అసత్యం కాదు అన్నాడు. నారదా, విను. ఒక వ్యాకులుడైనటువంటి రోగి తనకు హానికరమైన ఆహారాన్ని అడిగితే వైద్యుడు దాన్ని ఇవ్వడు. అట్లాగే నేను నీకు హితాన్ని కూర్చోడానికే నిశ్చయించుకున్నాను అని చెప్పాడు నర్మగర్భంగా. అని చెప్పి ఆ శ్రీమన్నారాయణ మూర్తి అంతర్ధానం అయిపోయాడు. మాయామోహితుడైన నారదుడు శ్రీహరి యొక్క వచనముల యొక్క అంతరార్థాన్ని గ్రహించలేకపోయాడు. పిమ్మట ఆయన స్వయంవర మంటపానికి వెళ్ళాడు. బాగా అలంకృతురాలైనటువంటి రాజకుమారులందరూ కూడా సపరివార సమేతంగా వచ్చేసి వాళ్ళకి కేటాయించినటువంటి ఆసనాల మీద కూర్చొని ఉన్నారు. మహర్షి కూడా తనలో తాను ఉప్పొంగిపోతూ ఉన్నాడు. ఓ, ఆ హరి యొక్క రూప లావణ్యాలను చూచి రాకుమారి తప్పకుండా నన్నే వరిస్తుంది, ఇతరులు ఎవరిని వరించదు అని అనుకుంటూ ఉన్నాడు. కానీ మహర్షి యొక్క హితం కోరినటువంటి భగవానుడు విష్ణుమూర్తి అతన్ని కురూపుగా మార్చాడు, కోతి రూపం ఇచ్చాడు. కానీ ఎవ్వరు కూడా ఈ మార్పు గమనించాల. అందరూ నారదుడేననుకుంటున్నారు, ఎవరికీ కనపట్టాల కోతి రూపం. అందరూ ఆయనకు మొక్కుతున్నారు. అదే విష్ణుమాయ. ఆ స్వయంవర మంటపంలో శివుడి యొక్క ప్రమథగణాల్లో ఉన్నటువంటి వాళ్లలో ఇద్దరున్నారు అక్కడ. వాళ్ళకి ఈ రహస్యం అంతా తెలిసింది. వాళ్ళు బ్రాహ్మణ వేషంలో సంచరిస్తూ ఈ వినోదాన్ని చూస్తూ ఆనందిస్తున్నారు. కానీ నారదుడు మాత్రం
తన యొక్క సౌందర్యాన్ని గురించి గర్వంతో ఉన్నాడు. నారదుడు కూర్చున్న వరుసలో ఈ శివగణాలు కూడా కూర్చున్నారు. ఆ ఇద్దరు కూడా వాళ్ళు బ్రాహ్మణ వేషాల్లో ఉండడం వల్ల వాళ్ళ యొక్క నిజ స్వరూపాన్ని ఎవ్వరూ తెలుసుకోలేకపోయినారు. నారదుడికి వినపడేటట్టుగా ఆ ఇద్దరు కూడా వ్యంగ్య వచనాలు పలుకుతున్నారు. ఆ శ్రీహరి ఈయనకి చాలా అందమైన రూపం ఇచ్చాడు. రాజకుమారి ఇతన్ని చూడగానే ముగ్ధురాలై హరి అని తలిచి ఇతన్నే వరిస్తుంది అన్నారు. హరి అంటే బ్రాకెట్లో వానరము అని కూడా అర్థం ఉంది హరి అనేటువంటి శబ్దానికి. మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ప్రక్కనున్న గంటను మ్రోగించండి.